అవనివన్ అనే మూవీ చేస్తున్నప్పుడు ఒక సీన్లో చెట్టుపై నుండి కిందికి పడిపోవడంతో విశాల్ తలకి తీవ్రంగా గాయమై ఇమీడియట్గా టీం మొత్తం హాస్పిటల్లో చేర్పించగా అప్పుడు అన్నీ బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత తన కళ్ళు మసకగా కనిపించడం, తీవ్రంగా తలనొప్పి రావడంతో విశాల్ చెన్నైలో ఉండే హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. అలా తన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయని తెలుసుకున్న డాక్టర్లు ఇమీడియట్గా విశాల్ని ఢిల్లీ హాస్పిటల్కి పంపించారు. ఇక అప్పటికే ఇతని సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉండడంతో యుఎస్ఏలోని కాలిఫోర్నియా హాస్పిటల్లో చేర్పించగా తనకున్న ప్రాబ్లం పూర్తిగా క్యూర్ కాకపోయినా అప్పటి నుండి విశాల్ అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయిన వారిలో తలనొప్పి ఎక్కువగా రావడం, నడవడానికి కూడా కష్టమై, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, చెవులు వినిపించకపోవడం, రుచి మరియు వాసన కూడా తెలియక ఆకలి వేయక సన్నమవుతుంటారు. అంతేకాకుండా మాటల్లో తడబాటు, చేతులు వనకడం లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయనే చెప్పొచ్చు. ఇక ఇదే విధంగా విశాల్కి కూడా ఈ సిమ్టమ్స్ ఎక్కువ అవడంతో యుఎస్ఏలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా దీనికి మాత్రం పర్మనెంట్ ట్రీట్మెంట్ లేకపోవడంతో